మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఈ నెల 30వ తేదీన విశాఖపట్నంలో జనసేన పార్టీకి సంబంధించి ఒక కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులకు దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్. చాలా 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 కీలకమైనటువంటి ఈ సమావేశంలో సేనాని పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు, ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు, ఎటువంటి ఆదేశాలు ఇస్తారు అనే దాని మీద సర్వత్రా ఒక ఉత్కంఠగా నెలకొంది. రాష్ట్ర రాజకీయాల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని దక్కించుకున్నటువంటి పార్టీ జనసేన. కేవలం రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా ఒక రికార్డు క్రియేట్ చేసింది జనసేన. అదేంటంటే క్లీన్ స్వీప్ చేసి 100% స్ట్రైక్ రేట్ అనేది సాధించింది. అంటే పార్టీ స్థాపించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కానీ, ఆ పార్టీలో ఉన్నటువంటి కేడర్ కానీ ఏ రకమైనటువంటి పరిస్థితులను, ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. లాస్ట్కి 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసినటువంటి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓటమి చెందారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీలో నాయకుడైనా, పార్టీని లీడ్ చేస్తున్నటువంటి అధినేత అయినా, ఒకవేళ ఆ పార్టీకి, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు తీవ్రమైనటువంటి పరాభవం కానీ, పరాజయం కానీ ఎదురైతే కొద్ది రోజులు, అంటే నెలల పాటు సైలెంట్గా ఉంటారు. మనకు తెలిసినటువంటి అంశమే అది. ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా. ఎందుకనంటే ప్రజలు మనల్ని ఆదరించలేదు, అభిమానించలేదు, కొంత గ్యాప్ తీసుకుందామని. కానీ పవన్ కళ్యాణ్ అలా చేయలే. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం, ఎక్కడైతే ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు, ప్రజలు ఉన్నారో వారికి నేనున్నాను అంటూ ఆపన్నహస్తం ఇస్తూ ఒక ధైర్యాన్నిచ్చి, భరోసానిచ్చి, మనోనిబ్బరాన్ని కలిగజేసినటువంటి నాయకుడిగా అసలు చరిత్రలో నిలిచిపోతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి ఏర్పడటానికి ప్రధానంగా, వాస్తవానికి 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. వై నాట్ 175 అనే నినాదంతోనే ఆ పార్టీ నాయకులు అడుగులు వేశారు. అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా రెండోసారి మేమే గెలుస్తాం, 150 సీట్లు మళ్ళీ తక్కువ కాకుండా గెలుస్తామన్నారు. అంతేకాదు 175 నినాదం కూడా కుప్పంలో కూడా ఇదే మాట చెప్పారు ఆయన. సో ఇలాంటి సందర్భంలో జరిగినటువంటి పరిణామాలు, అంటే చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు కానీ, రాజకీయంగా మారిన సమీకరణాలు అవన్నీ కూడా తెలుసు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనే అంశం, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయినటువంటి సందర్భం మామూలుగా కాదు. అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని వైఎస్ఆర్సీపీ నేతలు ఏ రకమైనటువంటి పరిస్థితులకు తీసుకువెళ్లారో రాష్ట్ర రాజకీయాల్లో అదొక సువర్ణ అధ్యాయం కింద మనం చెప్పొచ్చు. అయినా సరే ఎక్కడా కూడా వెనుకడుగు వేయలే. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత జరిగినటువంటి పరిణామాలు, మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ నాయకులు దానికి సంబంధించి బయటకు వచ్చి మాట్లాడినప్పటికీ జైలు దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ రికార్డ్ క్రియేట్ చేశారు. అంతేకాదు ములాఖత్ అయిన తర్వాత అదే సమయంలో చంద్రబాబు నాయుడుతో చర్చించి ఈ అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం, తప్పకుండా మీకు, మీ కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి జనసేన సపోర్ట్ ఎప్పటికీ, ఎన్నటికీ, ఎల్లప్పుడూ ఉంటుంది, మీరు అధైర్యపడొద్దు అని ఒక ధైర్యాన్ని ఇచ్చారు. అటువంటి సందర్భంలో బయటకు వచ్చి మాట్లాడారు. మేము తెలుగుదేశం పార్టీతో జతగడుతున్నాం, కూటమిగా మేము ఎన్నికలకు వెళ్తున్నాం, వైఎస్ఆర్సీపీని మేము ఎలాగైనా సరే ఎదుర్కొంటాం, గద్దె దించడమే మా ప్రధాన ధ్యేయం అని గట్టిగా మాట్లాడారు. అదే సందర్భంలో అదే విధంగా ఆయన ప్రచారం చేసినటువంటి తీరు కానీ,
ఎన్నికల్లో పాల్గొన్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు. 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు సాధించి ఒక మంచి పార్టీగా గుర్తింపు పొందింది. ఇలాంటి సందర్భంలో కూటమిలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది జనసేన. ఎందుకనంటే అప్పుడు ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు ఈయన గనక అడ్డుకోకపోతే, అంటే ఒక భరోసా ఉండకపోతే రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉండేవో ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి చర్చ జరిగింది. ఎంతోమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఆయన వ్యవహార శైలి బాగోలేదు, ప్రవర్తన బాగోలేదు, ఆయన మాట్లాడే తీరు బాగోలేదు, పవన్ కళ్యాణ్ గురించి తీవ్రమైనటువంటి పదజాలంతో మాట్లాడారు, లేఖాస్త్రాలు సంధించారు. అయినా సరే పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా ఆయన వెనుకడికి వేయలే. ఇదంతా ఎందుకు చెప్పానంటే జరిగినటువంటి పరిస్థితి. అయితే కూటమి అధికారంలోకి వచ్చింది, ఏడాది గడిచింది. ఇప్పుడు పరిస్థితులు కూడా కాస్త మారాయి, భిన్నంగా ఉన్నాయి అనేది మనకు తెలిసినటువంటి అంశం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడక్కడ నామినేటెడ్ పోస్టుల విషయంలో అన్యాయం జరిగిందని, అలాగే జనసేన నాయకులను టార్గెట్గా చేసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని, కొన్ని నియోజకవర్గాల్లో అయితే కూటమి ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో జనసేనకు అవకాశం లేకుండా చేయటం, అసలు ఆహ్వానించకపోవటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇటువంటి సందర్భంలో ఈ నెల అంటే ఆగస్టు 30వ తేదీన విశాఖపట్నంలో జరిగేటువంటి ఒక కీలకమైనటువంటి సమావేశం, 2 తెలుగు రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో, అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జనసేన కార్యకర్త, నాయకుడు, చిన్న పెద్ద ఎవరైతే పార్టీ కోసం బలంగా నిలబడ్డారో, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారో వారందరినీ ఆహ్వానించాలి. పార్టీలో ఉన్నటువంటి వారికి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. ఎక్కడా కూడా ఎవరు కూడా సమయం కోల్పోకూడదు. పార్టీకి సహాయ సహకారాలు ఇప్పుడు ఎలాగా అందించారో ప్రతి క్షణం ప్రతిరోజు అదే విధంగా ఉండాలి అని మాట్లాడుతూ దానికి సంబంధించి ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా చూడాలి. రాష్ట్ర రాజకీయాల్లో ఆగస్టు 30వ తేదీ అనేది ఒక కీలకమైనటువంటి సమావేశం. ఎందుకనంటే సెప్టెంబర్ నెలలో నేను ప్రజలతో మమేకమవుతా, ప్రతి నియోజకవర్గంలో నేను పర్యటిస్తా, పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగానే కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సెప్టెంబర్లో. సో ఇటువంటి సందర్భంలో ఈ సమావేశం చాలా కీలకం కానుంది. ఎందుకనంటే ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా జనసేన పార్టీ తరపున ప్రజల్లోకి మనం తీసుకువెళ్ళాలి. తద్వారా జనసేనకు ఒక ప్రజా అభిమానాన్ని మనం కూడగట్టుకోవాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్గా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఏడాది పాలనపై వారు నియోజకవర్గాల్లో చేసినటువంటి కార్యక్రమాల గురించి మనకు తెలుసు. కానీ జనసేన ఎక్కడా కూడా ఇప్పటి వరకు, అంటే వ్యక్తిగతంగా ఇండివిజువల్గా పార్టీ తరపున జరగల. సో ఇలాంటి సందర్భంలో ఈ కార్యక్రమం కూడా చాలా ఘనంగా నిర్వహించాలి. అంటే కూటమిలో జనసేన పాత్ర ఏంటి, ఎటువంటి భూమిక పోషిస్తుంది అనేది కూడా మనం ప్రజలకు తెలియజేయాలి. ఏదైతే కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, దురుద్దేశంగా, ఉద్దేశపూర్వకంగా మనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారో వాటన్నిటినీ తిప్పికొట్టాలి. కూటమిలో తెలుగుదేశం పార్టీ కూడా ఈ రకమైనటువంటి వ్యవహార శైలితో ఉంది కాబట్టి మనం ఎక్కడా కూడా ఎవరిని టార్గెటెడ్గా చేసుకొని మాట్లాడకూడదు. మన వ్యవహార శైలి బట్టి అవతల వ్యక్తి మారాలి. ఎప్పుడు కూడా నాయకులకి పవన్ కళ్యాణ్ అదే చెబుతుంటారు. ఎవరో ఒక వ్యక్తి, ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మన పార్టీలో ఉన్నటువంటి నాయకుడిని ఏదైనా అంటే మీరు నోటికి పని చెప్పొద్దు, మనం చూద్దాం, సమయం పాటిద్దాం, అప్పటికి పరిధి దాటితే దానికి సంబంధించి ఏం చేద్దాం అనేది ఆలోచిద్దాం. నిజంగా జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో వారు కూడా ఆయన చెప్పింది తూచ తప్పకుండా పాటిస్తారు. ఆ విషయంలో చాలా గ్రేట్ అనే చెప్పాలి. మిగిలిన పార్టీలు చూస్తున్నాం, ఎక్కడా కూడా అధినేత మాట వినే పరిస్థితి లేదు. ఎక్కడికెందుకు తెలుగుదేశం పార్టీలోనే లేదు. ఇటీవల కాలంలో ఎన్ని ఇష్యూస్ బయటకు వచ్చాయో మనం చూస్తూనే ఉన్నాం. ఒక నాయకుడిపై సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్య ఒక కోఆర్డినేషన్ అనేది మిస్ అవుతుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు.
బజారుకి ఎక్కుతారు. లాస్ట్కి ఒక పంచాయతీ చంద్రబాబు నాయుడు దగ్గరికి చేరుతుంది. సో ఇలాంటి సందర్భం జనసేనలో అటువంటి పరిస్థితులు లేవు. ఎక్కడా కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీగా, నాయకత్వంగా ఆ పార్టీలో ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో విశాఖలో జరిగేటువంటి ఈ సమావేశంలో సేనాని ఏం మాట్లాడతారు, ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు? ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి మనం పార్టీని మరింత పటిష్టం చేసుకోవాలి, పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, చాలా భారీగా జనసేనలో చేరికలు ఉండబోతున్నాయి ఆ రోజు అనేది చాలా కీలకమైనటువంటి సమాచారం. అది ఖచ్చితంగా ఉంటుంది, అందులో పెద్ద వ్యక్తులు కూడా ఉండొచ్చు అనేది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో అసంతృప్తిగా ఉండి, అసంతృప్తి ఏం కాదులేండి, ఆ పార్టీలో ఉండటం కంటే రాజకీయాలకు సన్యాసం చెప్పడం బెటరు, లేదా ఆల్టర్నేటివ్ ఏదైనా చూసుకుందాం అనే ఆలోచనతో ఉన్నారు కొంతమంది. సో అటువంటి వారితో సంప్రదింపులు జరిగాయి, వారే నేరుగా మాట్లాడినటువంటి సందర్భం. జనసేనకి ఇప్పుడు మనం ఆ పార్టీలో నాయకుల్ని, ఈ పార్టీలో నాయకుల్ని చేర్చుకోవాలి, మనం బలంగా మారాలి, తయారు కావాలి అనే ఆలోచనే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 90% బలంగా ఉంది పార్టీలో ఉన్నటువంటి క్యాడర్. దాన్ని నిలుపుకుంటే చాలు. కొత్తగా ఎవరినో తీసుకొచ్చి మా పార్టీకి మీరు సహాయం చేయండి, మీరు లీడర్షిప్ తీసుకోండి అని చెప్పుకునే పరిస్థితి లేదు. అయినప్పటికి కూడా కొంతమంది ఎవరైతే జనసేనను వదిలేసి వెళ్ళినటువంటి వారు ఉన్నారో అటువంటి వారు ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఒక సమాచారం. అటువంటి వారిని విషయంలో కూడా కొంత సానుకూలంగా స్పందించి చేరికలు మాత్రం బలంగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. దీనికి సంబంధించి ఓవరాల్గా ఈ సమావేశం పట్ల ఇతర పార్టీలు కూడా చూస్తున్నారు, ఏ రకమైనటువంటి మెసేజ్ ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కు పవన్ కళ్యాణ్ ఇవ్వబోతున్నారు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది చూడాలి. చాలా కీలకమైనటువంటి పరిణామంగా రాష్ట్ర రాజకీయాల్లో ఆగస్టు 30 అనేది ఒక డిస్కషన్ అనేది నడుస్తుంది. దీనికి సంబంధించి మరి ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు, ఏం మాట్లాడతారు అనేది ఇక్కడ చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.